మీరు దేశమంతా తిరిగి బుల్డోజర్ ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, ముందు తెలంగాణలో బుల్డోజర్ రాజ్ ను ఆపండి అంటూ హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 24 గంటలు బీఆర్ఎస్ న్యాయవాదుల బృందం బాధితుల సహాయం కోసం తెలంగాణ భవన్లో ఉంటుంది. మీకు మేమంతా రక్షణ కవచంగా నిలబడతామంటూ ప్రకటించారు. మీరు ఫోన్ చేస్తే మేము మీకు అండగా నిలబడతాం, మీరు ధైర్యాన్ని కోల్పోవద్దు అంటూ ధైర్యం చెప్పారు. తెలంగాణ భవన్ కు మూసి సుందరీకరణ బాధితులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. బాధితులకు భరోసా కల్పించిన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. మీ అందరి మాటలు వింటుంటే నాకు బాధగా ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా మీ ఏరియాకు వస్తాం, మీకు మేమంతా అండగా ఉంటాం. రేవంత్ రెడ్డి సోదరునికి నోటీసులు ఇచ్చి 45 రోజులు టైం ఇస్తారా? పేదోడికైతే రాత్రికి రాత్రే వచ్చి బుల్డోజర్లతో కూలగొడతారా అంటూ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని హరీష్ రావు నిలదీశారు. ఆమె మగోళ్ళ సరిగా పనులు చేసి అన్ని చేసి ఆమె పిల్లలకు రూపాయి కష్టపడి మా మామ ఏ రోజు కూర్చొని తినలే, మా అత్తమ్మ ఏ రోజు కూర్చొని తినలే, వాళ్ళు కూర్చొని తినలే ఏ రోజు. వాళ్ళ రెక్కల కష్టంతో ముగ్గురు కష్టం, వాళ్ళిద్దరు కష్టం చేసి ముగ్గురు ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసి ఇప్పుడు వాళ్ళ పిల్లలకు ఇల్లులు ఇచ్చే వరకు ఇక తీసేసుకొని నా పిల్లల పరిస్థితి ఏంటి, నా పిల్లలు చూసుకొని బతుకుతారు కదా అని అనుకుంటే గవర్నమెంట్ ఇట్లా రేవంత్ రెడ్డి చేసే వరకు ఆమె సూసైడ్ చేసుకుంది. ఆమె అసలు సూసైడ్ చేసుకునే మనిషి కాదు, ఆమె చాలా ధైర్యవంతురాలు. కానీ ఎందుకు చేసుకుందో కూడా మాకు అర్థం అవ్వట్లేదు. ఆమె నా పిల్లలు ఎట్లా, నా కొడుకులు లేకున్నా కానీ నా పిల్లలు మంచిగా ఉంటారు కదా అని అన్నట్టు అనుకుంది. కానీ ఇట్లా వేసుకునే వరకు ఆమె తట్టుకోలేదు. ఇల్లు తీసుకునే వరకు నా పిల్లల పరిస్థితి ఏంది, నా పిల్లలకు కూడా ఆడపిల్లలు ఎవరు అన్నట్టు ఆమె మనసు మీదకి తెచ్చుకొని చేసేసుకుంది. ఈ గవర్నమెంట్కి ఎంత న్యాయం అవుతుందో ఏమో కానీ అర్థం అవ్వట్లేదు.